హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అదిరిపోయే శుభవార్తనే చెప్పుకోవాలి. రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకొని క్యాబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఇక రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి ₹1,00,000 వరకు రుణమాఫీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఈ తేదీ నుండి రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలవుతాయి. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన అనేది కూడా చేయడం జరిగింది. ఇప్పటికే అనేక సార్లు మన వీడియోలో కూడా తెలియజేసినప్పటికీ ఎక్కడా కూడా ఈ రుణమాఫీకి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించలేదు. అదేవిధంగా ఎక్కడా కూడా ఎన్నికల సమయంలో కూడా రుణమాఫీ చేస్తామని అయితే తెలపలేదు. కాకపోతే ఆగస్టు 2వ తారీఖున అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా విడుదల చేసిన తర్వాత పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి త్వరలోనే రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఇక ఈ పథకాలకు సంబంధించి అర్హత ఎవరు పొందుతారంటే పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి ఎవరైతే బ్యాంకుల్లో రుణాలు పొంది ఉన్నారో ఆ యొక్క రైతులందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి రుణమాఫీ చేయడం జరుగుతుందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతున్నటువంటి పథకాలకు సంబంధించి నిధులు అనేది కూడా ఎవరైతే రైతులు పొందుతూ ఉన్నారో ఆ రైతులను కూడా అర్హుల్లో పరిగణిస్తూ ₹1,00,000 వరకు రుణమాఫీ చేసే అవకాశం అనేది కూడా ఉంటుందని అయితే తెలిపారు. త్వరలోనే ఈ పథకానికి సంబంధించి సరైన అప్డేటు, మార్గదర్శకాలు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా మాట్లాడడం జరిగింది. ఇక క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. త్వరలోనే రైతుల ఖాతాలలో ఈ పథకాలకు సంబంధించి నేరుగా రుణమాఫీకి సంబంధించి మాఫీ చేసే అవకాశం ఉంటుందని అయితే తెలిపారు. ఇక మొదటగా అయితే కొన్ని పత్రాలు అనేది కూడా కలిగి ఉండాలని, ఆ పత్రాలతో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా అర్హులుగా ఉండాలని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. ఇక ఏ పత్రాలు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలంటే పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి. ఇక ఆ రెన్యువల్ ప్రూఫ్లతో పాటు బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది కూడా చేయించుకుని ఉండాలి. ఇక ఎవరైతే రైతుల పేరు మీద పట్టా పాస్బుక్ ఉంటుందో ఆ యొక్క పట్టా పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకుని ఉండాలి. ఖచ్చితంగా పదే పదే తెలియజేయడం ఏమంటే మీరు తీసుకున్నటువంటి రుణాలకు సంబంధించి సకాలంలో తిరిగి వడ్డీ చెల్లిస్తూ ఉంటారు కదా, ఆ యొక్క చెల్లించినప్పుడు రసీదులు అనేది కూడా అంటే రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా ప్రతి రైతు కూడా మీ దగ్గర అయితే ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకున్నట్లయితే త్వరలోనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఎలా అప్లై చేసుకోవాలో కూడా మనకు తెలియజేస్తుంది. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.